టుడే రెసిపీ చాక్లెట్ లావా బాంబ్స్. చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే ఆసంగా డెలీషియస్గా ఉంటుంది. ఒక్కసారి అలా కట్ చేస్తే లోపల నుంచి చాక్లెట్ అలా వస్తుందన్నమాట. నేను ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ వేసాను. దీనికోసం ఒక బౌల్ తీసుకొని పాలు వేసి దాంట్లోనే ఆయిల్ కొంచెం షుగర్ వేసి నీట్గా మెల్ట్ చేసుకోవాలి. అంతా మెల్ట్ అయిన తర్వాత మైదా కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం వెనిగర్ వేసి యాక్టివ్ చేయాలి. అంతే, మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకొని మనం ముందుగానే ఇలా ప్యాన్కి ఆయిల్ వేసుకోవాలి. ఇదైతే గుంట పొంగనాల ప్యాన్, మేమైతే గుంట పొంగనాలు అంటాం. ఈ ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసి నీట్గా తడిపేసి ఇలాగా వేసుకోవాలన్నమాట. కొంచెం వేసి దాంట్లో మళ్ళీ చాక్లెట్ వేసి మళ్ళీ దానిపైన బ్యాటర్ వేసి బాగా ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుంది. అంతే, చాక్లెట్ లావా బాంబ్స్ రెడీ అయిపోయాయి. చాక్లెట్ సాస్తో అలా గార్నిష్ చేసుకున్నామంటే బాంబ్స్ రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలా కట్ చేస్తే ఇలా చాక్లెట్ వస్తూ ఉంటుందన్నమాట. పిల్లలకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఈరోజుకి ఇంతే, బాయ్ బాయ్.